జనవరి 2025లో డన్జో ఉద్యోగులు ఉదయం ఆఫీస్ కి చేరుకోగానే షాక్ అయ్యారు. ఎందుకంటే బెంగళూరులోని హెడ్ ఆఫీస్ తాళం వేసి ఉంది. వారి యాప్ తెరిచి చూస్తే ఒక రెడ్ మెసేజ్ కనిపించింది. ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాలేదు. తర్వాత తెలిసింది ఏంటంటే డన్జో ఎప్పటికీ మూత పడిపోయిందని. ఒకప్పుడు డన్జో లేకుంటే ప్రజల దినచర్య మొదలయ్యేదే కాదు. గ్రాసరీస్ కావాలన్నా, చార్జర్ మర్చిపోయినా, కీస్ డెలివరీ చేయాలన్నా ఒకే ఒక జవాబు, డన్జో చేయి. పాండమిక్ సమయంలో ప్రపంచం మొత్తం స్తంభించిపోయినప్పుడు డన్జో అత్యవసర సేవగా మారి చాలా ప్రాధాన్యత పొందింది. ఈ కారణంగా గూగుల్ మరియు రిలయన్స్ వంటి ప్రపంచ దిగ్గజ సంస్థలు కూడా ఇందులో $1 బిలియన్ పెట్టుబడి పెట్టారు. ఒకప్పుడు 18,000 కోట్ల విలువ కలిగిన ఈ కంపెనీ ఇప్పుడు దాని విలువను దాదాపు 0కు కోల్పోయింది. నిరంతరం ఉపయోగించినా కూడా ఒక కంపెనీ ఇలా పడిపోవడం ఆశ్చర్యం. డన్జో యొక్క పెద్ద సమస్య ఏంటంటే అది లాభాలు సంపాదించడం కంటే డబ్బును ఖర్చు పెట్టడం పైన ఎక్కువ దృష్టి పెట్టింది. ఇది కేవలం డబ్బు వైఫల్యం కాదు, కంపెనీ నిర్మాణంలోనే లోపాలున్నాయి. అందుకే ఇది విఫలమైంది. 2014లో కబీర్ బిస్వాస్ అనే ఒక వ్యక్తి ఒక చిన్న బ్యాక్ ప్యాక్ తో పెద్ద లక్ష్యంతో బెంగళూరుకు వచ్చాడు. అంతకు ముందు పెట్టిన హ్యాపర్ అనే స్టార్టప్ విఫలమవ్వడంతో దాన్ని అమ్మి నెట్టుకొచ్చాడు. బెంగళూరు వచ్చాక పెద్ద నగరాల్లోని వారికి చిన్న చిన్న పనులు చేయడానికి సమయం ఉండదని, కానీ ఆ పనులు చేయించుకోవడానికి డబ్బు ఉంటుందని ఆయన గమనించారు. గ్రాసరీస్ తేవాలన్నా, కొరియర్ పంపాలన్నా వారికి ఒక నమ్మకమైన వ్యక్తి కావాలి. అక్కడి నుంచి డన్జో ఆలోచన పుట్టింది. ఆరంభంలో యాప్ లేదు, టీం లేదు, కేవలం ఒక సాధారణ వాట్సాప్ గ్రూప్ ద్వారా మొదలు పెట్టారు. చార్జర్ తీసుకురా, మందులు పికప్ చేయి, లాండ్రీ డ్రాప్ చేయి వంటి చిన్న చిన్న పనులు అందులో వచ్చేవి. కబీర్ స్వయంగా తెల్లవారుజామున 5 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు డెలివరీ చేసేవారు. క్రమంగా ఆయన అంకుర్ అగర్వాల్, దల్వీర్ సూరి మరియు ముకుందన్ వంటి ప్రతిభావంతులతో తనతో జత చేసుకున్నాడు. ఈ నెట్వర్కింగే కబీర్ కి మాస్టర్ స్ట్రోక్ అయింది. ఎందుకంటే డన్జో లాంటి మోడల్ ని ఒక వ్యక్తి నడపడం అసాధ్యం. ఐడియా నిజమైనప్పుడు దాని మార్కెటింగ్ వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా జరుగుతుంది. బెంగళూరులోని ప్రతి ఇంటి విద్యార్థి, వర్కింగ్ కపుల్ మధ్య డన్జో పేరు మంటలా వ్యాపించింది. 2015లో డన్జో వాట్సాప్ నుంచి యాప్ గా మారింది. కస్టమర్ ఎక్స్పీరియన్స్ పై వారికి ఎంత ఫోకస్ ఉండేదంటే పొరపాటు జరిగితే వెంటనే రీఫండ్, ఎటువంటి ప్రశ్న అడగరు. 2017లో డన్జో చరిత్రలో అతి పెద్ద మలుపు. ఏ భారతీయ స్టార్టప్ కు జరగని విధానంగా గూగుల్ మొట్టమొదటిసారిగా డన్జోలో నేరుగా $10 మిలియన్ పెట్టుబడి పెట్టింది. ఇది కేవలం డబ్బు మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా లభించిన గుర్తింపు. దీని ద్వారా లైట్ బాక్స్, లైట్ రాక్ వంటి ఇన్వెస్టర్ల నుంచి నిధులు వెల్లువై వచ్చాయి. జనవరి 2022లో రిలయన్స్ రీటైల్ ఏకంగా $240 మిలియన్ ఫండింగ్ లో భాగంగా 1,500 కోట్లు పెట్టుబడి పెట్టి 25.8% వాటాను తీసుకుంది. ఒకవైపు రిలయన్స్, మరోవైపు గూగుల్. ఇది స్టార్టప్ ప్రపంచంలోనే పవర్ ప్యాక్ బ్యాంకింగ్ అంటారు. డబ్బుతో పాటు వేగం పెరిగింది. బెంగళూరు దాటి ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై వంటి నగరాలకు విస్తరించింది. నెలవారీ ఆర్డర్లు 1 మిలియన్ దాటిపోయాయి. గ్రాసరీసే కాదు, ఏమైనా డెలివరీ చేస్తుంది అనేది డన్జో యొక్క యూఎస్పీ గా మారింది. మార్చి 2020లో లాక్డౌన్ సమయంలో రోడ్లన్నీ ఖాళీగా ఉన్నప్పుడు డన్జో నిజమైన లైఫ్ లైన్ అయ్యింది. మే 2020 నాటికి రోజుకు 1,00,000 ఆర్డర్లు చేరుకుంది. డన్జో చేయి అనేది కేవలం స్లోగన్ కాదు, ప్రజలకు లైఫ్ సేవర్ అయ్యింది. పాండమిక్ లో డన్జోకి 10 రెట్లు వృద్ధినిచ్చింది. పాండమిక్ తర్వాత కంపెనీ దృష్టి వేగంపై పడింది. 2021లో జొమాటో, స్విగ్గీ కూడా క్విక్ కామర్స్ లోకి 10 నిమిషాల డెలివరీ అని దూకడంతో డన్జో కూడా డన్జో లైఫ్ ని ప్రారంభించింది. 19 నిమిషాలలోనే గ్రాసరీస్ డెలివరీ చేస్తామని వాగ్దానం చేసింది. దీనికోసం 130కి పైగా డార్క్ స్టోర్స్ ని ఏర్పాటు చేసి భారీ నియామకాలు చేసి మార్కెటింగ్ పై కోట్లు ఖర్చు చేసింది. కానీ ఇది ఒక పెద్ద జూదం. డన్జో ఒక టాస్క్ రన్నర్ ని సర్వీస్ నుంచి గ్రోసరీ సప్లై చైన్ వైపు మళ్లించింది. ఇక్కడ ప్రతి సెకండ్ డబ్బు కాలిపోతుంది. దీన్నే బ్లిడ్జ్ స్కేలింగ్ అంటారు. త్వరగా ఎదుగు, త్వరగా డబ్బు తగలపెట్టు. కామర్స్ రేస్ లో పరిగెత్తడానికి డన్జో దగ్గర $1 బిలియన్ నిధులు లేవు, కేవలం $1 మిలియన్ ఉన్నాయి. ఉద్యోగుల జీతాలు ఆలస్యం కావడం మొదలైంది. జూలై 2023 నాటికి ఉద్యోగులు సోషల్ మీడియాలో 3 నెలల జీతాలు అందలేదని బహిరంగంగా లేఖలు రాశారు. దీనికి తోడు రిలయన్స్ కొత్త ఫండింగ్ ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో డన్జో కౌంట్ డౌన్ మొదలైనట్లు స్టార్టప్ ప్రపంచానికి అర్థమైపోయింది. 2023 మధ్యలో భారీగా ఉద్యోగుల్ని తొలగించారు. అత్యధికంగా పెట్టుబడి పెట్టి డన్జో డైలీని చాలా నగరాలలో మూసివేయాల్సి వచ్చింది. ఒక ఆర్థిక సంవత్సరంలో డన్జో నష్టం $460
264 కోట్ల నుంచి 1800 కోట్లకు పెరిగింది. రెవెన్యూ కేవలం 26 కోట్లు మాత్రమే. అంటే ప్రతి రూపాయి సంపాదించడానికి కంపెనీ 8 రూపాయలు ఖర్చు చేసింది. ఈ నష్టాలను చూసి ఇన్వెస్టర్లు నమ్మకం పూర్తిగా పోయింది. ఎవరు ఈ మునిగిపోయే పడవను కాపాడడానికి ముందుకు రాలేదు. అక్టోబర్ 2023లో అతి పెద్ద ఇన్వెస్టర్ అయిన రిలయన్స్ తమ 1500 కోట్ల పెట్టుబడిని రైట్ ఆఫ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. డన్జో బతకడానికి ఆశలు పూర్తిగా ఆవిరైపోయాయి. సహ వ్యవస్థాపకులు దల్వీర్ సూరి, ముకుందన్ కూడా కంపెనీని విడిచిపెట్టారు. ఉద్యోగులకు జీతాలు అందక న్యాయ నోటీసులు, ఇన్సాల్వెన్సీ ఫైలింగ్ మొదలుపెట్టారు. చివరి ప్రయత్నంగా ఫ్లిప్కార్ట్ తో విలీనం చర్చకు కూడా రద్దయింది. డన్జోను కొనడానికి ఎవరు ముందుకు రాలేదు. ఆఖరి తేదీ వచ్చింది. జనవరి 2025. యాప్ మరియు వెబ్సైట్ రెండూ మూతపడ్డాయి. ఎటువంటి అధికారిక వీడ్కోలు లేకుండా నిశ్శబ్దంగా కబీర్ బిస్వాల్ కూడా రాజీనామా చేసి ఫ్లిప్కార్ట్ లో చేరారు. ఒకప్పుడు నెలకు 2 మిలియన్లకు పైగా ఆర్డర్లు పూర్తి చేసిన డన్జో పేరు ఈ రోజు స్టార్టప్ ప్రపంచంలో శ్మశాన వాటికలో రాయబడింది. డన్జో కథ గూగుల్ మరియు రిలయన్స్ వంటి దిగ్గజాల మద్దతు ఉన్న ఒక స్టార్టప్ ఎలా కూలిపోతుందో చెప్పే ఒక ముఖ్యమైన వ్యాపార పాఠం. పాండమిక్ సమయంలో 18,000 కోట్ల విలువ ఎగబాకిన డన్జో ఆ తర్వాత సున్నాకు పడిపోయింది. దీనికి ప్రధాన కారణం డన్జో క్విక్ కామర్స్ వంటి ఖర్చులతో కూడిన మోడల్ ను నడపడానికి అవసరమైన బిలియన్ల డాలర్లు పెట్టుబడి లేకుండా కేవలం మిలియన్లతోనే నెట్టుకు రావాలనుకోవడం. ముఖ్యంగా కంపెనీ లాభాలు తెచ్చే దానికంటే మార్కెటింగ్ పై 310 కోట్లు ఖర్చు చేస్తూ డబ్బును తగలపెట్టడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ఏమైనా డెలివరీ చేసే ప్రత్యేకమైన కోర్ సర్వీస్ ను వదిలి భారీ పోటీ ఉన్న గ్రోసరీ సప్లై చైన్ కు మళ్లడం మరో పెద్ద తప్పు. చివరకు ఆర్థికంగా బలహీనపడినప్పుడు దానిని పెద్ద పెట్టుబడిదారులు కూడా ఆదుకోలేకపోయారు. మరియు జెప్టో, స్విగ్గీ వంటి పోటీదారులు మార్కెట్ లో స్థిరపడడంతో డన్జో పూర్తిగా వెనుకబడింది. అందుకే వ్యాపారంలో కేవలం పెట్టుబడులు కాదు, తెలివైన నిధుల నిర్వహణ, లాభాలపై దృష్టి మరియు సరైన ప్రాధాన్యతలు ఎంత ముఖ్యమో డన్జో కథ నిరూపించింది. చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం దినకర్ టాక్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ని క్లిక్ చేయండి. అప్పుడే మా కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మళ్ళీ కలుద్దాం.